నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఇక ప్రస్తుతం ఈడీ ఆఫీస్ వద్ద ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రమ్యారావు గారు ఉన్నారు. సరే మాట్లాడదాం. కేసీఆర్ గారి నోటీసుల పైన వాళ్ళ స్పందన ఎట్లా ఉండబోతుందో. అక్క చెప్పండి, కేసీఆర్ గారికి నోటీసులు వచ్చినాయి, ఏమైనా బాధపడతావు రాక? అంటే మీ కుటుంబ సభ్యుడు, ఎంత కాదనుకున్నా మీ రిలేషను, ఏమైనా బాధ అనిపిస్తూ ఉందా నోటీసులు రావట్టే? ఇట్లా ఒకప్పుడు రాజులా ఉన్నాడు, ఇవాళకి ఇట్లా నోటీసులకు భయపడబట్ట అని. నోటీసులకు ఆయన భయపడతాడని నేను అనుకోను. కానీ ఏ వ్యక్తినైతే నా నీడ అని అనుకున్నానో ఆ నీడ ఈరోజు చీడ అయ్యి పీడ అయ్యి ఈరోజు నాకు నోటీసులు వచ్చే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ ఈ రోజుకైనా కానీ గమనించుకోవాలి. ఆ నీడ చీడ పీడ అన్నీ శకుని సంతోష్ గాడు. అంటే ఎందుకక్క? అంటే సంతోష్ రావు అంటే నమ్మకస్తుడు, నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కేసీఆర్ కన్నబిడ్డ కవిత వచ్చే మొదటి దయ్యం శకుని సంతోష్ అని చెప్తుంది. మరి ఇంకా ద్రోహం చేయడం అనేది ఏమున్నది? కవిత పెంచిన పిల్లే కదా సంతోష్, పామై కవితను కాటేసిండు కదా. అంటే ఈ రాజ్యంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ శత్రువును గ్రహించలేడు అని చెప్పేసి అనుకుంటారా? నా నీడ అనుకున్నది ఆ నీడనే ఆ రకంగా పీడవుతుంది అని కొన్నిసార్లు గ్రహించుకోలేరు కాబట్టి ఈ పరిస్థితి దాపరించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్కరికి, అటు హరీష్ రావు, తర్వాత కేటీఆర్, సంతోష్ రావు, ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇస్తూ ఉంది సీటు. ఇది రాజకీయ కక్ష అనుకోవచ్చా, లేదంటే నిజంగానే ఏదన్నా వాస్తవాలు అందులో దాగి ఉన్నాయి అనుకుంటారా? ఇలా రాజకీయ కక్ష లేదు, ఏం లేదు. దాంట్లో ఎవరెవరి ప్రమేయం ఉన్నది, గతంలో ట్యాపింగ్ పాల్పడ్డ ఆఫీసర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళను ఎంక్వైరీ చేసిన క్రమంలో వాళ్ళు చెప్పిన పేర్ల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కేసీఆర్ పాత్ర ఉండొచ్చు అని నమ్ముతురా? మరి అది ఈ నీడ చీడ పీడ ఈ శకుని సంతోష్ గారు మొన్న వెళ్ళిండు కదా, ఈ నీచ నికృష్టుడు సిట్కి వెళ్ళినప్పుడు మరి వాడు తప్పించుకోవడానికి కేసీఆర్ గారు పేరు చెప్పి ఉండవచ్చు. అంటే వాస్తవాలు బయటపడతాయి అంటారా ఈ సిట్ ఎంక్వైరీ ద్వారా? డెఫినెట్గా 100% వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే ఇందులో కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రతిపక్ష నాయకులు, ఆఫీసర్లు, జడ్జులు ఎంతోమంది బాధితులు ఉన్నారు కదా. మరి బాధితులు 1000 మంది ఉన్నప్పుడు నిందితులు కొంతమందికి వాళ్ళు శిక్ష పడాల్సిన అవసరం ఉంది కదా. అంటే గతంలో కూడా కాళేశ్వరం ఎంక్వైరీలో కూడా ఇట్లనే విచారణకు పిలిచింది, అంతా ఏదో అరెస్ట్ అవుతాడు, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ రాజకీయ అంటే రోజులు గడిపింది తప్ప వాళ్ళను అరెస్ట్ చేయకుండా లాస్ట్కి ఎట్లాంటి ఎంక్వైరీ చేయకుండా మళ్ళీ సిబిఐకి అప్పచెప్పింది. ఈ కేసు కూడా అట్లనే అప్పచెప్తుంది. కేవలం కాంగ్రెస్ రాజకీయ కక్ష తీసుకుంటుంది తప్ప ఇంక మరేం లేదని చెప్పి చెప్తా ఉంది. ఇక్కడ రాజకీయ కక్ష ఇక్కడ కనబడుతుంది. రాజకీయ కక్ష అంటే 2 సంవత్సరాలు కాదు, 2 నెలలు చాలు మా ప్రభుత్వం వచ్చినాక వీళ్ళ మీద కక్ష తీసుకోవడానికి. కానీ అది కాదు, తెలంగాణ ప్రజలకు పారదర్శకంగా వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలను బయటికి చూపించడానికి సమయం పడుతుంది అంతే. ఒకవేళ కేసీఆర్ది తప్పు బయటపడితే అరెస్ట్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుందా? కేసీఆర్ తప్పు బయటపడ్డ రోజు అది ఆయన చేసిన తప్పు ఎంత చిన్నగా ఉంది, ఎంత పెద్దగా ఉన్నది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ మొత్తం అగ్నిగుండం అవుతుందని అటు కేటీఆర్, హరీష్ రావు ముందే సవాల్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ను టచ్ చేయాలన్నా ఏం చేయాలన్నా తెలంగాణ ప్రజలు ఊరుకోరు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు ప్రతిసారి తెలంగాణ ఉద్యమం అనుకొని ప్రజలను రెచ్చగొడతాము అని అనుకుంటున్నారేమో, అట్లా రెచ్చగొడితే వాళ్ళే పుచ్చిపోతారు అంతే. ఓకే అక్క, థ్యాంక్ యూ.